ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవ్వరూ కంగారు పడకండి. నాన్న వాళ్ళని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు వచ్చారు సార్? ఇక్కడేం శుభకార్యం జరగడం లేదు. డబ్బులిస్తే తప్ప నిశ్చితార్థం జరగదంటున్నారు. మీరేమో నాన్నగారి మాటను కాదనలేక సైలెంట్గా ఉండిపోయారు. సీతయ్య, నేనేం డబ్బులేనని చెప్పలేదు కదా. నా కొడుకు ప్రాంసరీ నోటు మీద సంతకాలు కూడా వద్దు, గంగ మాట చాలు అన్నాడు. మాట మీద నిలబడేవాడు ఒక్క మాట చెప్తే చాలదా? ఇక్కడికి వచ్చి మీకు సంబంధం లేని మాటలు మాట్లాడితే మాత్రం వయసులో పెద్దవాళ్ళైనా సరే మర్యాద పోగొట్టుకునే వెళ్తారు. వీళ్ళ గొడవలు వీళ్ళు చూసుకుంటారు. మనకు డబ్బులు ఇవ్వనప్పుడు వీళ్ళను చూస్తూ నిలబడాలా? పదరా. పోయేవాళ్ళు పోవాలా? డబ్బులు ఇవ్వకపోతే బంగారం లాంటి పిల్లని కాదనుకుంటారా? అనుకుంటామమ్మా. మాకు డబ్బులే కావాలి. ఈ రోజు మాట మార్చిన వాళ్ళు రేపొద్దున పెళ్ళప్పుడు ఏం చేస్తారు? మంచి సంబంధం కళ్ళ ముందే వెళ్ళిపోతా ఉంటే మాకు కూడా బాధగానే ఉండదు. పెద్దోడా, ఏమంటావు? దేవాబాబు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, కానీ ఈ ముచ్చట చూడాలన్న కోరిక మనకు మాత్రం ఏముందమ్మా? ఇక్కడేం శుభకార్యం జరగట్లేదయ్యా. మీరు తప్పుకుంటే మేం వెళ్ళిపోతాం. మేం తప్పుకుంటే మీరు వెళ్ళిపోతారు, కానీ మీరు తప్పుకుంటే, అలాగే శ్రీవల్లి ఒప్పుకుంటే తనని నేను పెళ్లి చేసుకుంటాను. రే అబ్బోడా, ఏంద్రా నువ్వనేది? అగోని చెల్లి శ్రీవల్లి పోయి పోయి ఆ పిల్లకి జీవితాన్ని ఇస్తానంటావేంది? దేవా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మా పరువు గంగలో కలపొద్దు. పరువు గంగలో కలపడం లేదు నాన్న. పరపతిని గంగ కుటుంబంతో కలుపుతున్నాను. కేవలం డబ్బు కోరుకునే ఇలాంటి సంబంధాలు శ్రీవల్లిని సరిగ్గా చూసుకోవు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగేదంతా మన మంచిగా అనుకుంటే నష్టం జరగకుండా మంచే జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.